హలో ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ భోగి అండ్ అలానే హ్యాపీ సంక్రాంతి. మరి మీరందరూ ఎలా చేసుకున్నారు భోగిని? మేమైతే చాలా బాగా చేసుకున్నాము. ఈరోజు మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చిన్నప్పుడు నాతో పాటు ఉన్న పిల్లలందరికీ కూడా వాళ్ళ తాతలు ఇట్లా ఎవ్రీ ఫెస్టివల్స్కి కైట్స్, దివాళీకి క్రాకర్స్ అలా తెచ్చేవాళ్ళనమాట. మాకు అనిపించేది, అంటే మా తాత కొంచెం బిజీ ఉండి రాకపోతుండే. ఇంకా మాకు అనిపిస్తుండే అనమాట, అరే మా తాత ఎందుకు తేవట్లేడు ఏది అని చెప్పేసి. అలా వెళ్ళి చాలాసార్లు మమ్మీకి చెప్పుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇంకా అందుకే డాడీ మాత్రం రిషబ్ పుట్టినప్పటి నుంచి ఎంత బిజీ ఉన్నా డాడీ, మమ్మీ, చెల్లెలు ముగ్గురు వచ్చి దివాళీకి క్రాకర్స్, పేనీలు, సంక్రాంతికి ఇట్లా కైట్స్, దసరాకి బట్టలు, హోలీకి కలర్స్, ఇట్లా ఎవ్రీ ఫెస్టివల్కి ఏదో ఒకటి తీసుకొచ్చి రిషబ్కి ఇట్లా మంచిగా బొట్టు పెట్టి బట్టలు పెట్టి ఇస్తాడనమాట. ఇలా ఎప్పుడన్నా మీరు చిన్నప్పుడు ఇలాంటివి ఏమైనా జరిగినాయా? జరిగితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.